బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి మరో షాక్ తగిలింది. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. కాసేపటి క్రితం వైఎస్ జగన్ను కలిశారు దేవినేని చంద్రశేఖర్. కండువా వేసి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. మంత్రి దేవినేని ఉమా అధికార బలంతో ప్రతిపక్షాన్ని అనగదొక్కాలని చూశారని ఆరోపించారు. దేవినేని చంద్రశేఖర్తో కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తామని పార్టీ నేత వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది జగన్ గారి సమక్షంలో. అంటే రావణుడి లంక నుంచి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చినట్టు తప్పకుండా మా సోదరుడు చంద్రశేఖర్ గారు మేమిద్దరం కలిసి ఈ ఎన్నికల్లో పనిచేస్తాం. తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. మంత్రి గారు ఆయన అధికారాన్ని దర్పాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు. కానీ నిన్నటి నుంచి ఆయన మంత్రి అనే ఇది పోయి ఎన్నికల కమిషన్ వారి చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని అందరినీ సమాన దృష్టితో చూస్తారని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని మైలవరం నియోజకవర్గంలో కాపాడాలి. మంత్రి ఒంటెత్తు పోకడల నుంచి కాపాడాలి. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఆశిస్తూ ఉన్నాం. చంద్రశేఖర్ గారు ఉద్దేశంతో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్తానన్న కాన్సెప్ట్తో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఎందుకు మీరు అక్కడి నుంచి రావడం జరిగింది? అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అధికార పోకడ ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. పట్టిసీమ పోలవరంలో రేపు పొద్దున కాగ్ నివేదికల్లో తప్పనిసరిగా అందరూ ఆ కేసుల నుంచి బయటపడేది చాలా కష్టమైన విషయం. అది అందరికీ ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే పార్టీలో జాయిన్.